హైదరాబాద్ రాజ్యంలో పరిపాలన మరియు సాలార్జంగ్ సంస్కరణలు మొదల అనే టాపిక్ ఈరోజు చెప్పబడుతుంది. దీనిలో భాగంగా సాలార్జంగ్ సంస్కరణలు తీసుకుంటే సాలార్జంగ్ యొక్క నాసిరుద్దౌలా కాలంలో నిజాం నవాబ్ అయిన నాసిరుద్దౌలా కాలంలో యొక్క హైదరాబాద్ దివాన్గా నియమించబడ్డాడు. అంటే దివాన్ అంటే ప్రధానమంత్రి. ఆ విధంగా ఈ యొక్క సాలార్జంగ్ అసలు పేరు నవాబ్ తురబ్ అలీ ఖాన్. ఆయన ముగ్గురు నిజాంల కింద దివాన్గా పనిచేశారు. మొట్టమొదటి నిజామేమో నాసిరుద్దౌలా అయితే తర్వాత అఫ్జలుద్దౌలా, తర్వాత మహబూబ్ అలీ ఖాన్ కాలంలో కూడా ఆయన దివాన్గా పనిచేయడం జరిగింది. తర్వాత సాలార్జంగ్ దివాన్ అయ్యే నాటికి హైదరాబాద్ రాజ్య యొక్క ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. తర్వాత మనకి సాలార్జంగ్ యొక్క పరిపాలన, ఆర్థిక, న్యాయ, విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టి రాజ్యంలో ప్రగతిని సాధించడం జరిగింది. ఆయన చేసిన పరిపాలనా సంస్కరణలో మనం తీసుకుంటే మొట్టమొదటి మనం పరిపాలనా సంస్కరణలు మనం తీసుకుంటే పరిపాలనను ఆధునీకరించే క్రమంలో ఆయన 1860 దశకంలో శాఖా కార్యదర్శుల వ్యవస్థను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత అదేవిధంగా 1865 సంవత్సరంలో జిలాబందీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ యొక్క జిలాబందీ పద్ధతిని ప్రవేశపెట్టి జిలాబందీ పద్ధతికి అనుకూలంగా ఆయన యొక్క హైదరాబాద్ రాజ్యాన్ని 17 జిల్లాలుగా చేశాడు, 5 సుబాలుగా చేశాడు. తర్వాత ఒక్కొక్క సుబాకు అధికారిని ఏమంటారంటే సుబేదార్ అని అంటారు. తర్వాత జిల్లాకు అధికారి ఈ యొక్క తాలూకాదార్. తర్వాత అదేవిధంగా మనకు తాలూకాకు అధికారి తహసీల్దార్. ఈ యొక్క తాలూకాకు అధికారి తహసీల్దార్ అని అంటారు. తర్వాత వీళ్ళే కాకుండా మనకు తాలూకాదారుల పైన పర్యవేక్షణ చేయడానికి మజ్లిస్ ఈ మాల్ గుదరి అనే సంస్థను 1865 సంవత్సరంలో సాలార్జంగ్ ఏర్పాటు చేశాడు. తర్వాత 1868 సంవత్సరంలో సదర్ ఉల్ మహాం పేరుతో 4 మంత్రులను ఈ యొక్క ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 మంత్రులు సదర్ ఉల్ మహాం పేరుతో ఏర్పాటు చేసిన మంత్రుల్లో మొట్టమొదటి మంత్రి రెవెన్యూ మంత్రి, ఆయనే నవాబ్ ముకరం ఉద్దౌలా. తర్వాత అదేవిధంగా న్యాయశాఖ మంత్రి నవాబ్ బషీర్ ఉద్దౌలా. తర్వాత అదేవిధంగా 3వ మంత్రి పోలీస్ మంత్రి నవాబ్ శంషేర్ జంగ్. తర్వాత 4వ మంత్రి ప్రజా సంక్షేమ మంత్రి, ఆయన నవాబ్ సాహెబ్ జంగ్. ఈ విధంగా 4 మంత్రులను ఈ యొక్క ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనకు ఈనాటి ఆర్థిక సంస్కరణలు తీసుకుంటే ఆర్థిక సంస్కరణలో భాగంగానే బ్రిటిష్ వారు తాము గతంలో నిజాం దగ్గర నుంచి తీసుకున్న భూభాగాలు కొన్ని క్రీస్తకం 1860 సంవత్సరంలో నిజాంకు తిరిగి ఇవ్వడం జరిగింది. ఆ భూభాగాల్లో మనకు దారాశివ, రాయచూర్, తర్వాత నవదుర్గ్ అనే 3 జిల్లాలను తిరిగి బ్రిటిష్ వారు నిజాంకు అప్పగించడం జరిగింది. తర్వాత సాలార్జంగ్ ఆర్థిక సంస్కరణలో భాగంగా ఆలీ సిక్కా అనే నూతన రూపాయిని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత మనకు కేంద్ర మింటును అంటే నాణ్యాలు తయారు చేయడానికి కేంద్ర మింటును హైదరాబాద్లో స్థాపించాడు. తర్వాత మిగతా ముద్రణాలయాలను గద్వాల, నారాయణపేటలో కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1875 సంవత్సరంలో రెవెన్యూ సెటిల్మెంట్ డిపార్ట్మెంటును ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన బొంబాయి రాష్ట్రంలో ఉన్న రైత్వారీ పద్ధతిని ఈ యొక్క హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. బొంబాయి రాజ్యంలో ఉన్న రైత్వారీ పద్ధతిని హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత అంతకుముందు గుత్తాదారుల చేతిలో భూమి శిస్తు వ్యవస్థ ఉండేది. గుత్తాదారులు యొక్క భూమి శిస్తు కాంట్రాక్ట్ గుత్త తీసుకునేవారు. ఆ విధంగా గుత్తలు తీసుకొని ఈ యొక్క రైతులను అన్యాయం చేసి పీడించి ఈ యొక్క భూమి శిస్తు వసూలు చేసి రాజ్యానికి తక్కువ చెల్లించి తాము ఎక్కువగా తమ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క విలాసాలను గడిపేవారు. అటువంటి పరిస్థితుల్లో సాలార్జంగ్ రావడం జరిగింది. ఆ విధంగా దేశ్ముఖ్లు, పాండ్యాలు అనే ఇద్దరు యొక్క అధికారులు ఇద్దరు కూడా ఈ యొక్క భూమి శిస్తును ఈ విధంగా దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. సాలార్జంగ్ వచ్చిన తర్వాత ఇద్దరు దేశ్ముఖులను, పాండ్యాలను తొలగించి ఈ యొక్క పంటను బట్టి భూమి శిస్తు వసూలు చేయడం ప్రారంభించారు. తర్వాత ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి భూమి శిస్తు ఈ యొక్క ఎంత ఉండాలనే విషయంలో ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయించడం జరిగింది. తర్వాత సాలార్జంగ్ రాజ్యంలో జరిగే ఎగుమతి దిగుమతులపైన
5% పన్ను విధించడం జరిగింది. తర్వాత అంతేకాకుండా మనకి ఈ కాలంలో నిజాము బ్రిటిష్ వారికి ఇవ్వవలసిన 50 లక్షల రూపాయలను రద్దు చేయించాడు. ఇవి ఆర్థిక సంస్కరణలు. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి పోలీస్ సంస్కరణలు. అంటే మనకు హైదరాబాద్ రాజ్యంలో 1865 సంవత్సరంలో సాలార్జంగ్ సంస్కరణలు చేసే కంటే ముందు అసలు రెగ్యులర్ పోలీస్ వ్యవస్థ అనేది హైదరాబాద్ రాజ్యంలో లేదు. కేవలం సైన్యం ద్వారానే ఈ యొక్క శాంతి భద్రతలను కాపాడేవారు. అయితే మన సాలార్జంగ్ 1865 సంవత్సరంలో ఒక రెగ్యులర్ పోలీస్ వ్యవస్థను హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా రెగ్యులర్ పోలీస్ వ్యవస్థను ఈ యొక్క మహకామా-ఈ కోత్వాలీ అనే నూతన పోలీస్ డిపార్ట్మెంట్ను సాలార్జంగ్ ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత అదేవిధంగా మనకు పోలీస్ సూపరింటెండెంట్ను మహతా అమీన్ అని, ఇన్స్పెక్టర్ను అమీన్ అని వ్యవహరించేవారు. తర్వాత పోలీస్ స్టేషన్లను చౌకీలని వ్యవహరించేవారు. ఈ విధానం నూతనంగా సాలార్జంగ్ ప్రవేశపెట్టాడు. తర్వాత మనకు ఇంకోటి మూడోది ఏంటంటే ఈ యొక్క న్యాయ సంస్కరణలు. న్యాయ సంస్కరణలో భాగంగా ఆయన హైదరాబాద్ రాజ్యంలో నూతన న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. ఆ విధంగా ఆయన హైదరాబాదులో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశాడు. దాని పేరు మజ్లిస్-ఈ మురఫా. తర్వాత రెండోది ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తి, మరి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని నాజిమ్ అని అనేవారు. తర్వాత హైకోర్టును మహకాయి సదర్ అనే హైకోర్టును కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ముస్లిం చట్టాల అమలుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కోర్టు పేరు దారుల్ కాజీ అనేది ముస్లిం వ్యవహారాలను యొక్క ముస్లిం కేసులను విచారించడానికి ఏర్పాటు చేయబడ్డ కోర్టు. తర్వాత అదేవిధంగా ఈ కాలంలో సివిల్ కోర్టులు కూడా ఆయన ఏర్పాటు చేశాడు. సివిల్ కోర్టులో ఏంటంటే భుజంగ్ దివానీ అదాలత్, కుర్దు దివానీ అదాలత్ అనే సుప్రీంకోర్టులు కూడా, ఈ యొక్క సివిల్ కోర్ట్స్ కూడా ఈ రోజులో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు జిల్లాలో కూడా న్యాయాధికారులు, న్యాయస్థానాలు ఉండేవి. జిల్లా న్యాయాధికారులు ఎవరంటే మనకు మున్సిఫ్ మీర్ అదిల్ అనే వాళ్ళు జిల్లా న్యాయాధికారులు ఈ కాలంలో ఉండేవారు. తర్వాత అంతకుముందున్న శిక్షలు, మరణశిక్ష, చేతులు కాళ్ళు నరకడం, సతీ సాగమనము మొదలైన వాటిని సాలార్జంగ్ రద్దు చేయడం జరిగింది. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే సంస్కరణలు విద్యా సంస్కరణలు. మరి విద్యా సంస్కరణలో భాగంగా సాలార్జంగ్ అనేక నూతన విద్యాలయాలను స్థాపించడం జరిగింది. మరి సాలార్జంగ్ కంటే ముందు నూతన విద్యాలయాలు హైదరాబాద్లో లేవు. అయితే సాలార్జంగ్ పాశ్చాత్య విద్యలో భాగంగా అనేక నూతన విద్యాలయాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విద్యాలయాల్లో మొట్టమొదటి ఆయన స్థాపించింది 1855 సంవత్సరంలో దారుల్ ఉలూమ్ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1870 సంవత్సరంలో సిటీ హై స్కూల్ను ఏర్పాటు చేశాడు. 1872 సంవత్సరంలో చాదర్ఘాట్ హై స్కూల్ను ఏర్పాటు చేశాడు. తర్వాత 1870 సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1873 సంవత్సరంలో మదర్సా-ఏ-అలియా అనే పాఠశాలను ప్రభువుల పిల్లల కొరకు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా 1878 సంవత్సరంలో మదర్సా-ఐజా అనే ఈ యొక్క పాఠశాలను ప్రభువుల పిల్లల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఆయన ఏర్పాటు చేసిన తర్వాత సాలార్జంగ్ చనిపోయిన తర్వాత సాలార్జంగ్ మరణానంతరము ఈ యొక్క చాదర్ఘాట్ హై స్కూల్లోని ఇంటర్మీడియట్ క్లాసెస్ను, తర్వాత అదేవిధంగా మదర్సా అలియాలో ఈ యొక్క చాదర్ఘాట్ హై స్కూల్ ఇంటర్మీడియట్ క్లాసెస్ను విలీనం చేసి 1887 సంవత్సరంలో నిజాం కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే రాకపోకల సౌకర్యాలు కూడా సాలార్జంగ్ కాలంలో బ్రహ్మాండంగా ఈ యొక్క అభివృద్ధి జరిగింది. మనం ఈ విధంగా తీసుకుంటే 1856 నుంచి 57లో మద్రాసు నుంచి బొంబాయి మధ్య రైల్వే లైన్ వేయబడింది. ఈ విధంగా అలా రైల్వే లైన్ ఎవరు వేశారంటే బ్రిటిష్ వారు వేశారు. మరి ఈ విధంగా 1856-57 సంవత్సరాల్లో మద్రాసు నుంచి బొంబాయి మధ్య రైల్వే లైన్ వేయబడ్డది. ఆ విధంగా మరి ఈ రైల్వే లైన్ ఎక్కడి నుంచి వెళ్ళేది? నిజాం రాజ్యంలోని ఈ యొక్క వాడి నుంచి వెళ్ళేది. నిజాం రాజ్యంలోని వాడి నుంచి వెళ్ళేది, వాడి గుల్బర్గా నుంచి వెళ్ళేది. మరి మన సాలార్జంగ్ నిజాం రాజ్యం అంటే హైదరాబాద్ నుంచి వాడికి గుల్బర్గా కలిపాడు. దాంతో ఈ యొక్క మద్రాసుకు తర్వాత బొంబాయి రైలు మార్గానికి లింకప్ అయిపోయింది. ఆ విధంగా ఈ యొక్క ఆయన వేయడం జరిగింది. అదేవిధంగా మనకు 1856-57 సంవత్సరంలో హైదరాబాద్ నుండి బొంబాయికి టెలిగ్రాఫ్ లైన్ వేయబడింది. అదేవిధంగా 1871లో
తంతి తపాలా శాఖ ఏర్పడింది. తంతి తపాలా శాఖను 1871లో తంతి తపాలా శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1878లో ఈ యొక్క హైదరాబాద్ నుంచి వాడి రైలు మార్గం పూర్తయింది. తర్వాత 1886 నాటికి సికింద్రాబాద్ విజయవాడ రైల్వే లైన్ వేయబడింది. తర్వాత ఇవి మనకు సాలార్జంగ్ సంస్కరణలు. మనకు సాలార్జంగ్ గురించి కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్లో. ఏ విధంగా అంటే జిల్లాబందీ పద్ధతి ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అనేది ఒక ప్రశ్న. జిల్లాబందీ పద్ధతి 1865 సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. తర్వాత సాలార్జంగ్ ఏర్పాటు చేసిన విద్యా సంస్థల్లో మనకు ఇవన్నీ మనం ముఖ్యాంశాలుగా తీసుకోవాలి. సిటీ హై స్కూల్ కానీ, చాదర్ఘట్ హై స్కూల్ కానీ, తర్వాత అదేవిధంగా నిజాం కాలేజ్ కానీ. నిజాం కళాశాల గతంలో అనేక పేపర్లో గ్రూప్ 2 పేపర్లో చాలాసార్లు నిజాం కళాశాల ఎప్పుడు ఏర్పడిందనే ప్రశ్న అడిగారు. కాబట్టి అభ్యర్థులు గమనించమని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఆయన చేసిన సంస్కరణల్లో ఈ యొక్క మంత్రులు, ఆయన కింద 4 మంత్రులు ఉండేవారు. ఆ మంత్రుల గురించి కూడా ఈ మంత్రి ఎవరు, రెవెన్యూ మంత్రి ఎవరు, సాలార్జంగ్ హయాంలో రెవెన్యూ మంత్రి ఎవరు, ఈ విధంగా క్వశ్చన్లు కూడా గతంలో అడిగారు. కాబట్టి అభ్యర్థులు చాలా గట్టిగా ఈ విషయాలను అధ్యయనం చేయాల్సిందిగా సూచిస్తున్నాను. తర్వాత మనకు హైదరాబాద్ రాజ్యంలో పరిపాలనా సంస్కరణలు. హైదరాబాద్ రాజ్యంలో 3 భాషల ప్రాంతాలు ఉండేవి. ఒకటి తెలుగు అంటే తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉండేది. అంటే 50% తెలుగు ప్రాంతం ఉండేది, తెలంగాణ ప్రాంతం ఉండేది. తర్వాత రిమైనింగ్ మిగతా భాగంలో మరాఠా ప్రాంతం ఉండేది. తర్వాత మూడు లేదా 4 జిల్లాలు కన్నడ జిల్లాలు ఉండేవి. ఈ విధంగా 3 భాషల ఈ ప్రాంతాలు హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉండేవి. అయితే మనకు ఈ యొక్క 5వ నిజాం అఫ్జలుద్దౌలా కాలంలో మన సాలార్జంగ్ గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ సాలార్జంగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1765 సంవత్సరంలో జిల్లాబందీ పద్ధతిని ప్రవేశపెట్టి ఈ యొక్క పరిపాలనా సౌలభ్యం కొరకు రాజ్యాన్ని 17 జిల్లాలుగా చేయడం జరిగింది. మొత్తము రాజ్యము తెలంగాణ తర్వాత మరఠ్వాడ పేర్లతో విభజించబడింది. ఈ యొక్క మొత్తం రాజ్యము తెలంగాణ మరఠ్వాడ పేరుతో 4 సుబాలుగా విభజించబడింది. తర్వాత మనకు మొట్టమొదటిది మెదక్ సుబా. మరి మెదక్ సుబాలో ఉన్న జిల్లాలు ఏంటంటే మెదక్, తర్వాత నల్గొండ, నిజామాబాద్, అత్రాఫ్ బల్దా అంటే హైదరాబాద్. ఇవి మెదక్ సుబాలో ఉన్న జిల్లాలు. అదేవిధంగా మనకు వరంగల్ సుబాలో ఉన్న జిల్లాలు వరంగల్, ఆదిలాబాద్ మరియు కరీంనగర్ జిల్లాలు వరంగల్ సుబాలో ఉండేవి. తర్వాత గుల్బర్గా సుబాలో గుల్బర్గా, బీదర్, రాయచూర్, ఉస్మానాబాద్ జిల్లాలు ఉండేవి. ఈ విధంగా ఇంకా మనకు ఈ 3 సుబాలు ఈ కాలంలో ప్రధాన పాత్ర పోషించాయి. తర్వాత మనకు 1905కు ముందు 17 జిల్లాలు ఉండేవి. కానీ 1905 సంవత్సరంలో ఒక మార్పు జరిగింది. అదేంటంటే కర్ణాటకలోని లింగసుగూర్ జిల్లాను రాయచూర్ జిల్లాలో కలిపారు. దాంతో 16 జిల్లాలుగా ఇవి తగ్గిపోయింది. ఈ సంఖ్య 16 జిల్లాలకు తగ్గిపోవడం జరిగింది. తర్వాత ఈ విధంగా మనకు మరి పరిపాలనా సంస్కరణలో భాగంగా మనకు అఫ్జలుద్దౌలా కాలంలో 1893 సంవత్సరంలో కానుంచా ముబారక్ అనే శాసనం ద్వారా, రాజశాసనం ద్వారా 6వ నిజామైన అఫ్జలుద్దౌలా రాజ్యాంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. రాజ్యాంగ సంస్కరణను కానుంచా ముబారక్ అనే రాజశాసనం ద్వారా 1893 సంవత్సరంలో ఈ సంస్కరణను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా ఈ సంస్కరణల ఫలితంగా పరిపాలనలో కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, తర్వాత కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనే 3 విభాగాలు ఏర్పడడం జరిగింది. తర్వాత మనకు ఆ విధంగా 3 శాఖలు ఏర్పడ్డాయి. కానీ ప్రజలకు చెప్పుకోదగ్గ ప్రయోజనం అయితే జరగలేదు. శాసనసభ అన్నారు కానీ శాసనసభలో ఎవరు శాసనసభ్యులు లేరు, ప్రజాప్రతినిధులు లేరు. కేవలము నిజాం నియమించిన అధికారులు మాత్రమే దాంట్లో సభ్యులుగా ఉండేవారు. ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తర్వాత హైకోర్టు ఉప న్యాయమూర్తి, తర్వాత రకరకాల డైరెక్టర్సు, విద్యాశాఖ డైరెక్టర్సు, ఇట్లా దాంట్లో సభ్యులుగా ఉండేవారు. మరి ఈ విధంగా సభ్యులుగా ఉన్నప్పుడు మరి ప్రజలు ఆల్రెడీ అడుగుతున్నారు, మాకు బాధ్యతాయుత ప్రభుత్వం కావాలని. మరి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని నిజాము పెట్టలేదు. శాసనసభ సభ్యులలో మరి ప్రజాప్రతినిధులను పెట్టాడంటే అది లేదు.
కాబట్టి కేవలం అధికారులతోనే ఈ యొక్క శాసనసభ నడిపించాడు ఆయన. తర్వాత అదేవిధంగా మరి కార్యనిర్వాహక శాఖను ఏర్పాటు చేశాడు. మరి కార్యనిర్వాహక శాఖ ఎప్పుడు ఏ విధంగా ఉండేదంటే ఈ యొక్క ప్రధానమంత్రి కంట్రోల్లో ఏర్పాటు చేశాడు. కార్యనిర్వాహక శాఖను ప్రధానమంత్రి కంట్రోల్లో ఏర్పాటు చేశాడు. అంటే ఈ ప్రధానమంత్రి ఏం చేస్తాడంటే ఉపమంత్రులను నియమించేవాడు. కొంతమంది ఉపమంత్రులను నియమించి ఈ ఉపమంత్రులు ఈ ప్రధానమంత్రి అందరూ కూర్చొని కొన్ని నిర్ణయాలు తీసుకునేవారు. అలాంటి నిర్ణయాలను నిజాం అంగీకారానికి లేదా నిజాం ఆమోదానికి పంపేవారు. ఆ విధంగా నిజాం ఆమోదించిన తర్వాత అవి ఈ యొక్క శాసనాలుగా అయ్యేవి. వాటిని ప్రధానమంత్రి యొక్క ఇంప్లిమెంట్ చేసేవాడు, అమలు చేసేవాడు. ఇటువంటి పద్ధతి ఉండేది ఆ రోజుల్లో. ఇది తర్వాత మనకి ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో, అంటే 7వ నిజాం చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీ కాలంలో ఉన్న పరిపాలనా సంస్కరణలు మనం తీసుకుంటే ఆయనే 1919 సంవత్సరం నవంబర్ 7వ తేదీన ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి నిజాం రాజ్యాంగ సంస్కరణలు చేపట్టడం జరిగింది. గతంలో ఉన్న క్యాబినెట్ కౌన్సిల్ను రద్దు చేశాడు. మరి తన తండ్రి కాలంలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ కౌన్సిల్ను రద్దు చేసి దాని స్థానంలో బాబే హుకూమత్ అనే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ప్రవేశపెట్టాడు. తర్వాత బాబే హుకూమత్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. తర్వాత బాబే హుకూమత్కి నాటి దివాన్ అంటే ప్రధానమంత్రి ఈ యొక్క సర్ సయ్యద్ అలీ ఇమాం అధ్యక్షునిగా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బాబే హుకూమత్లోని సభ్యులు ప్రభుత్వ శాఖలను విభజించుకొని వాటి వ్యవహారాలకు బాధ్యత వహించేవారు. తర్వాత మరి బాబే హుకూమత్లోని సభ్యులు మెజారిటీ సభ్యుల నిర్ణయాలతో ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటారు. మెజారిటీ సభ్యుల ఆమోదంతో నిర్ణయాలు తీసుకునేవారు. తర్వాత ఈ విధంగా మరి ఈ దీంట్లోని సభకు దివాన్ లేదా ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తుంటారు. మరి నాటి శాసనసభ ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్. మరియు ఈ విషయంలో సంస్కరణలు ప్రవేశపెట్టడానికి నాటి దివాన్ ప్రధానమంత్రికి అధికారాలు ఇస్తూ నాటి దివానానికి మళ్ళీ కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టడానికి నాటి దివాన్ లేదా ప్రధానమంత్రికి ఈ యొక్క అనుమతినిస్తూ నాటి నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్మానా అంటే రాజశాసనం జారీ చేయడం జరిగింది. మరి ఫర్మానాలో చెప్పిన విషయాలు ఏంటంటే శాసనసభలోని ఎన్నుకొనబడిన సభ్యుల సంఖ్యను పెంచడం. అంటే శాసనసభలో ఎన్నుకోబడ్డ సభ్యుల సంఖ్యను పెంచడం. ఎందుకంటే ప్రజలు అడుగుతున్నారు, మాకు బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి కావాలని అడుగుతున్నారు. కాబట్టి నిజాం ఏం చేశాడంటే ఎన్నుకొనబడే సభ్యుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ఆయన మొట్టమొదటి సూచనలు చేయడం జరిగింది తన శాసనంలో. తర్వాత రెండోది ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టడం. తర్వాత మూడోది కొన్ని తెగలకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వడం. తర్వాత నాలుగోది వచ్చేసి అల్పసంఖ్యాక ప్రజల హక్కుల రక్షణను అల్పసంఖ్యాక ప్రజలకు హక్కులను కల్పించడం, వాళ్ళకి రక్షణ కల్పించడం అనేది నాలుగోది. తర్వాత ఇది ఐదోది వచ్చేసి ఓటు హక్కుకు సంబంధించిన నియమాలను రూపొందించడం. తర్వాత ఆరోది శాసనసభలో అధికారుల సంఖ్యను పెంచడం అనేది ఈ 6 ముఖ్య అంశాలుగా ఈ యొక్క ఆనాటి నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ తన ఫర్మానా ద్వారా ఈ అంశాలన్నింటినీ కూడా చేసి ఈ అంశాల ఆధారంగా రాజ్యాంగ సంస్కరణలు చేయాలని చెప్పేసి నాటి ప్రధానమంత్రిని కోరడం జరిగింది. ఈ విధంగా ఈయనే ఈ అంశాల ఆధారంగా చేయాలని చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి రాజ్యాంగ సంస్కరణ చేయాలంటే మళ్ళీ ఎవరిదైనా ఒక కమిటీ వేయాలనే ఉద్దేశంతో ఆనాటి నిజాం ప్రభుత్వం రాయ్ బాల్ ముకుంద్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాయ్ బాల్ ముకుంద్ కమిటీలో నిజాం ఏదైతే జారీ చేసిండో ఫర్మానా జారీ చేసిండో ఇట్లా రాజ్యాంగ సంస్కరణలు చేయమని ప్రధానమంత్రికి పురమాయించడం జరిగింది. ఆ విధంగా మరి ఈ యొక్క రాయ్ బాల్ ముకుంద్ అనేవాడిని పిలిపించి దీనిపైన రాజ్యాంగ సంస్కరణ పైన అధ్యయనం చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఈ విధంగా బాల్ ముకుంద్ అనేవాడు ఆనాటి హైకోర్టు న్యాయమూర్తి. ఆయనే పరిపాలనా సంస్కరణలపైన ఆయన అధ్యయనం చేయడం జరిగింది. అధ్యయనం చేసి తన రిపోర్టును నిజాం ప్రభుత్వానికి సబ్మిట్ చేశాడు. ఆయనే తన రిపోర్టును నిజాం ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో ఏం చెప్పాడంటే శాసనసభ సభ్యుల సంఖ్యను 104కు పెంచాలి. శాసనసభ సభ్యుల సంఖ్యను 104కు పెంచాలి. దీనిలో సగం మందిని ప్రభుత్వం నామినేట్ చేయాలి.
మిగిలిన సగం మందిని ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా మాత్రమే ఎన్నుకోవాలని ఆయన మొదటి సూచన చేశాడు. తర్వాత అదేవిధంగా రెండో సూచన ఏంటంటే భారతదేశంలో అమలవుతున్న మింటో మార్లే సంస్కరణలను హైదరాబాద్ రాజ్యంలో కూడా ప్రవేశపెట్టాలి. ఈ విధంగా మరి అక్కడ మింటో మార్లే సంస్కరణల్లో మనకు బ్రిటిష్ ఇండియాలో రాష్ట్ర శాసనసభలకు కొన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి. అలాంటి అధికారాలను మనం ఇక్కడ కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. మూడోది ఏంటంటే ఈ యొక్క అయితే మరి ఎప్పట్లాగే నిజాం ప్రభుత్వము ఈ రిపోర్ట్ను అమలు చేయలేదు, ప్రజలకు కూడా తెలపలేదు, మళ్ళీ పెండింగ్లో పెట్టేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు విసుగు చెందారు. దాంతో ప్రజలు ఏం చేశారంటే హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించుకొని ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 1921 సంవత్సరంలో హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ అనే సంస్థను ఈ యొక్క హైదరాబాద్ నగరంలో 1921 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంస్థ ఎందుకు ఏర్పాటైందంటే రాజ్యాంగ సంస్కరణలను సాధించే లక్ష్యంతో ఏర్పడిన సంస్థ ఇది. రాజ్యాంగ సంస్కరణలను సాధించే లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పడింది. మరి దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా విద్యావంతులు, ఆనాటి మేధావులు. మరి రాజ్యాంగ ఈ సంఘం రకరకాల ఆందోళన చేసి మాకు బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలి, మాకు రాజ్యాంగ సంస్కరణలు ప్రవేశపెట్టాలని అనేక సార్లు ఆందోళన చేయడం జరిగింది. దాంతో నిజాం ప్రభుత్వం 1922 సంవత్సరంలో మరొక కమిటీని వేసింది. ఈ కమిటీలో ఈ రాజ్యాంగ సంస్కరణల కొరకు 1922 సంవత్సరంలో నిజాం వేసిన కమిటీలో మనకు దీంట్లో నవాబ్ నిజామత్ జంగ్ బహదూర్, తర్వాత నవాబ్ తిలావత్ జంగ్ బహదూర్, తర్వాత నవాబ్ నవాజ్ జంగ్, అక్బర్ హైదరీ, తర్వాత బహదూర్ కృష్ణమాచారి మొదలైన వాళ్ళు సభ్యులుగా నూతన సంఘాన్ని 1922 సంవత్సరంలో వేయడం జరిగింది. తర్వాత మరి ఈ విధంగా మరి సభ్యులందరూ కలిసి మళ్ళీ మంచి రిపోర్టును నిజాం ప్రభుత్వానికి ఇచ్చారు. మరి నిజాంకు పాత అలవాటే ఏంటంటే ఈ రిపోర్టును కూడా అమలు చేయలేదు. ఇది ఈ రిపోర్టులో ఏముందో కూడా ప్రజలకు చెప్పలేదు. దాంతో మళ్ళీ వీళ్ళు హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ వాళ్ళు మళ్ళీ ఆందోళన దిగారు. దాంతో ఇప్పుడు నిజాం ఏం చేశాడంటే నిజాం ప్రభుత్వము ఈ యొక్క గస్తీ నెంబర్ 53ను జారీ చేసింది. అంటే గస్తీ అంటే ఒక ఆర్డర్. ఈ గస్తీ నెంబర్ 53ని జారీ చేసింది. దాంట్లో ఏం చెప్పిందంటే దీంట్లో రాజకీయ సభలను నిషేధించింది. ఎవరు కూడా రాజకీయ సభలు జరపరాదని రాజకీయ సభలను గస్తీ నెంబర్ 53లో అనే గస్తీ ద్వారా అంటే ఆర్డర్ ద్వారా నిషేధించడం జరిగింది. మరి ప్రజల ఈ విధంగా వేయడం జరిగింది. దాని తర్వాత మన నిజాం రాజు ఏం చేశాడంటే ఉస్మాన్ అలీ ఖాన్ మరొక కమిటీని వేశాడు. అదే 63 అయ్యంగార్ కమిటీ అనే దాన్ని నిజాం రాజ్యంలో రాజకీయ సంస్కరణల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా నిజాం రాజ్యంలో రాజకీయ సంస్కరణల కొరకు ఏర్పడిన కమిటీ 63 అయ్యంగార్ కమిటీ. మరి మన గతంలో ఈ ప్రశ్న వచ్చింది, 63 అయ్యంగార్ కమిటీ దేనికోసం వేయబడింది అని అడిగారు. దాంట్లో 4 ఆల్టర్నేటివ్స్ అంటే రాజకీయ సంస్కరణలు, పరిపాలనా సంస్కరణలు, తర్వాత పన్నుల విధింపు, తర్వాత అదేవిధంగా ఈ యొక్క ఎగుమతి దిగుమతులపైన రకరకాల ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. అంటే కేవలము 63 అయ్యంగార్ కమిటీ అనేది మనకు రాజకీయ సంస్కరణల పైన వేయబడ్డ కమిటీ అని మనం భావించవచ్చు. ఈ విధంగా దానికి అదే ఆన్సర్. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. మరి 63 అయ్యంగార్ కమిటీ ఈ విధంగా వేయబడిన తర్వాత ఆ అయ్యంగారు కూడా బ్రహ్మాండంగా రిపోర్ట్ రాసి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నిజాం ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. మరి 63 అయ్యంగారు చెప్పిన విషయాలు ఏంటంటే ప్రజల నుంచి ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలి. మీరు డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగులు నియమించకుండా ప్రజల నుంచే మనం ప్రభుత్వ ఉద్యోగులు నియమించుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మంచి సంబంధాలు ఏర్పడతాయని చెప్పేసి 63 అయ్యంగారు తన ఫస్ట్ సూచన చేశాడు. తర్వాత ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల నియామకంలో పక్షపాతం లేకుండా వారి శక్తి సామర్థ్యాలను బట్టి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలని చెప్పేసి 63 అయ్యంగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మూడో విషయం ఏంటంటే ఈ యొక్క ఉద్యోగుల నియామకంలో ముల్కీ నిబంధనలను మరింత కఠినతరంగా చేయాలన్నారు. అప్పటికే హైదరాబాద్లో ముల్కీ ఉద్యమం జరుగుతుంది. ముల్కీ ఉద్యమం అంటే లోకల్, ముల్కీ అంటే లోకల్, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్.
అదేవిధంగా అనేక మంది హైదరాబాద్లో నాన్ లోకల్స్ ప్రవేశించారు. కాబట్టి నాన్ లోకల్స్ అన్ని ఉద్యోగాలు తీసుకుంటున్నారు. లోకల్స్ పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. కాబట్టి ఈ లోకల్ పీపుల్ అందరూ కూడా, ముల్కీలందరూ కూడా 63 అయ్యంగారిని కలిసి తమ రిపోర్ట్లో తమకు అనుకూలంగా పేర్కొమని చెప్పారు. దానిలో భాగంగానే 63 అయ్యంగార్ ఏం చెప్పాడంటే ఈ యొక్క ఉద్యోగుల నియామకంలో ముల్కీ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పాడు. తర్వాత అదేవిధంగా మనకు హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయాలి. దానిలో రెవెన్యూ, న్యాయశాఖ, విద్యాశాఖల్లో ఈ యొక్క రెవెన్యూ, న్యాయశాఖ, విద్యాశాఖల్లో మాత్రమే ఉద్యోగ నియామకాలు చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత మనకి ప్రజలు తమ కోరికలను పత్రికలు, తర్వాత సభల ద్వారానే ఈ యొక్క ప్రజలు తమ కోరికలను ఈ యొక్క సభలు, పత్రికల ద్వారా మాత్రమే తెలియజేస్తారు. మరి అలాంటి పత్రికలను, తర్వాత ఈ యొక్క సభలను మనం బహిష్కరించినట్లయితే మనకు ప్రజా సంబంధాలకు, మనం ప్రజలకు దూరం అవుతాం. కాబట్టి మీరు అనే లెవెల్లో పూర్తి స్వేచ్ఛ ఇవ్వమని నేను అంటలేను. కానీ కొంతమేరకైనా ప్రజల యొక్క స్వేచ్ఛ ఇచ్చి వారి యొక్క హక్కులను హరించకుండా చూడండి అని చెప్పేసి మరొక సూచన ఆయన చేయడం జరిగింది. మరి అదేవిధంగా వివిధ వృత్తి నిపుణులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, తర్వాత డాక్టర్లు ఉన్నారు, తర్వాత పట్టభద్రులు ఉన్నారు. ఒక్కొక్కరికి వీరందరికీ కూడా వారి వృత్తుల వారీగా నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలి అని 63 అయ్యంగారు తన రిపోర్టును ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ సంస్థానంలో క్రీస్తకం 1853 సంవత్సరం వరకు నిజాం జారీ చేసే ఫర్మానాల ఆధారంగానే పరిపాలన సాగేది. అంటే హైదరాబాద్ రాజ్యంలో అప్పటి వరకు శాసనసభలు కానీ, తర్వాత మంత్రిమండలి కానీ ఎలాంటి అవకాశాలు లేవు. కేవలము నిజాం రాజు ఫర్మానాలు జారీ చేస్తే దాని ప్రకారము పరిపాలన సాగుతుండేది. అయితే మనకి ఇక్కడ దేశ్ముఖులు, దేశపాండేలు అనే ఇద్దరు ఇరు హోదాల్లో ఉన్న ఉద్యోగులకు ఈ కాలంలో భూమి శిస్తు అధికారము గుత్తకిచ్చే పద్ధతి ఉండేది. ఈ దేశపాండేలు, దేశ్ముఖులు ఇద్దరు కూడా ఇష్టం వచ్చినట్టు భూమి శిస్తు వసూలు చేసి రైతులను పిప్పి చేసి భూమి శిస్తు వసూలు చేసేవారు. తాము కొంత మేరకు మాత్రమే ప్రభుత్వానికి జమ చేసి మిగిలిన సొమ్ము తమ విలాసాలకు వాడుకునేవారు. ఇటువంటి పరిస్థితుల్లో 1853 సంవత్సరంలో మొదటి సాలార్జంగ్ నవాబ్ తురబ్ అలీ ఖాన్ అనే అతను హైదరాబాద్ ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. ఈ విధంగా నియమించబడ్డ తర్వాత ఆయనే ఇక్కడ జరుగుతున్న అక్రమాలను చూశాడు. ఈ దేశ్ముఖులు, దేశపాండ్యాలు ఇద్దరు కూడా భూమి శిస్తు విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని భావించి వారిద్దరిని తీసివేసి భూమి శిస్తును గుత్తకిచ్చే పద్ధతిని తీసివేసి పండిన పంట ఆధారంగా భూమి శిస్తును నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మనకు సాలార్జంగ్ ఈ కాలంలో ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేశాడు. ప్రభుత్వ డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారాన్ని కేంద్రీకరించడం జరిగింది. తర్వాత ఇదే సందర్భంలో మరి రాజ్యాంగ సంస్కరణలు, అంటే మనకు మహబూబ్ అలీ ఖాన్ కాలంలో రాజ్యాంగ సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఎందుకంటే రోజుకు ప్రజలు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టమని మాటికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఫలితంగా ఆనాటి 6వ నిజామైన మహబూబ్ అలీ ఖాన్ రాజ్యాంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. దీనిలో భాగంగా ఆయన కానూన్ చా ముబారక్ అనే శాసనం ద్వారా రాజ్యాంగ సంస్కరణలు 1892 సంవత్సరంలో చేయడం జరిగింది. ఈ కానూన్ చా ముబారక్ అనే రాజ్యాంగ శాసనం ప్రకారము దీంట్లో మార్పులు ఏంటంటే క్యాబినెట్ కౌన్సిల్ అనే కార్యనిర్వాహక శాఖ ఏర్పాటైంది. తర్వాత రెండోది లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే శాసనసభ ఏర్పాటైంది. మరి క్యాబినెట్ కౌన్సిల్ అంటే ఏంటంటే క్యాబినెట్ కౌన్సిల్లో ప్రధానమంత్రి ఉంటాడు. ప్రధానమంత్రికి సహాయంగా ఒక ఉపమంత్రులు ఉంటారు, తర్వాత సలహాదారులు ఉంటారు. వీరందరూ కూడా ఈ పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వీరు క్యాబినెట్ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకొని, అంటే పరిపాలనా సంబంధమైన ముఖ్యమైన విషయాలపైన నిర్ణయాలు తీసుకొని నిజాం ప్రభు ఆమోదానికి పంపేది. నిజాం ప్రభు దాన్ని ఆమోదిస్తే
ఈ యొక్క ఈ ఈ విధంగా ఆమోదించిన వాటిని ప్రధానమంత్రి అమలు చేసేవాడు. తర్వాత మనకు ఇది క్యాబినెట్ కౌన్సిల్. రెండోది లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది క్రీస్తకం 1893 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే మీర్ మజ్లిస్, తర్వాత ఉపన్యాయమూర్తి ఆయన పేరు హైకోర్టు రుకున్, తర్వాత వీళ్ళే కాకుండా విద్యాశాఖ డైరెక్టరు, తర్వాత రెవెన్యూ శాఖ డైరెక్టరు, తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి ఈ యొక్క దీనిలో సభ్యులుగా ఉండేవారు. వీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఎవరు కూడా శాసనసభ అంటే శాసనసభ్యులు ఎవరు లేరు, కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉండేవారు. నిజాం వీరి సలహాలతో ఫర్మానాలు జారీ చేసేవాడు. అయితే ఇదే పరిస్థితి 1899, 1905 సంవత్సరాల్లో శాసనసభ విషయాల్లో కొన్ని మార్పులు చేయబడ్డాయి. కానీ పూర్తిగా శాసనసభ ప్రజాప్రాతినిధ్య శాసనసభగా మారలేదు. హైదరాబాద్ సంస్థాన ఆర్థిక పరిస్థితులను మనం తెలుసుకుందాం. హైదరాబాద్ సంస్థాన ఆర్థిక పరిస్థితుల్లో భాగంగా హైదరాబాద్ సంస్థానం మొత్తం వైశాల్యం 82,698 చదరం మైళ్ళు. దీనిలో మనకు రాజ్య ఆదాయం, హైదరాబాద్ రాజ్యానికి ముఖ్యమైన ఆదాయం భూమి శిస్తు ద్వారా వచ్చేది. భూమి శిస్తే కాకుండా ఇంకా ఈ సంస్థానంలో తయారైన వస్తువులు, తర్వాత వివిధ రకాలైన గనులు, తర్వాత ఎగుమతి దిగుమతులపైన సుంకాల ద్వారా మిగిలిన ఆదాయం వచ్చేది. మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమి 5,30,00,000 ఎకరాలు. దీనిలో ఈ యొక్క భూమి వివిధ యాజమాన్యాల కింద ఉండేది. ప్రధానంగా మనం తీసుకుంటే ఈ యొక్క సంస్థానంలో మొత్తం ఈ యొక్క ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద, సంస్థానంలో ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉన్న భూమి మొత్తం 3 కోట్ల ఎకరాలు. దీన్నే ఏమంటారంటే దివానీ లేదా కల్సా భూమి అని అంటారు. అంటే ఇది భూమి శిస్తు వసూలుకు సంబంధించిన భూమి. తర్వాత మనకు దాదాపు 1,50,00,000 ఎకరాలు జాగీర్దారుల ఆధీనంలో ఉండేది. తర్వాత జాగీర్దారులు మనకి ఈ కాలంలో ఈ యొక్క జాగీర్దారులు ఉండేవారు. జాగీర్దారులకు రకరకాల కారణాల చేత వారు చేసిన సేవలకు గాను ఈ యొక్క ప్రభుత్వము వారికి జాగీరులు ఇవ్వడం జరిగింది. జాగీర్దారులు 2 రకాల వాళ్ళు ఉండేవారు. ఒకరు పెద్ద జాగీర్దారులు అయితే ఇంకో రెండో వారు చిన్న జాగీర్దారులు. పెద్ద జాగీర్దారులకు వీరికి రెవెన్యూ, పోలీసు, న్యాయ అధికారాలు ఉండేవి. అంటే వీరు రెవెన్యూ పరిపాలన వాళ్ళే చేసుకునేవారు, పోలీసు పరిపాలన, తర్వాత అదేవిధంగా పోలీసులను యొక్క శాంతి భద్రతలను వాళ్ళే కాపాడుకునేవారు. తర్వాత చిన్న జాగీర్దారులకు ఎలాంటి అధికారాలు లేవు. కేవలం భూమి శిస్తు మాత్రమే వారు వసూలు చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని జమ చేయాలి, కొంత మేర వాళ్ళు ఉంచుకోవచ్చు. తర్వాత ఈ యొక్క జాగీర్దారులోని ఈ యొక్క ప్రజలు అనేక రకాలైన ఈ యొక్క ఇబ్బందులు పడ్డారు. ఈ జాగీర్దారులు ప్రజల నుంచి చీటికి మాటికి పన్నులు వసూలు చేసేవారు. తర్వాత జాగీర్దారులు మరి నిజాంకు చౌత్ లేదా మొకాసా పన్ను చెల్లించేవారు. తర్వాత సంస్థానంలో అనేక జాగీర్లు ఉండేవి. చాలా చిన్న జాగీర్లు చాలా ఉన్నాయి. దాంట్లో సంస్థానంలో మొట్టమొదటి జాగీర్ను ఈ యొక్క సంస్థాన స్థాపకుడైన నిజాం ఉల్ ముల్క్ 1726 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంస్థానంలో చివరి జాగీర్ను ఈ యొక్క మహబూబ్ అలీ ఖాన్ కాలంలో 1889-90 సంవత్సరాల్లో ఈ చివరి జాగీర్ను ఇవ్వడం జరిగింది. తర్వాత తెలంగాణలోని మొత్తం గ్రామాల సంఖ్య 10,095. తర్వాత దీనిలో మొత్తం ఈ 10,095 గ్రామాల్లో జాగీర్ గ్రామాలు 2,600. తర్వాత ఇవి కాకుండా ఈ కాలంలో మరి అతిపెద్ద జాగీర్ ఏదంటే సాలార్జంగ్ కుటుంబం ఆధీనంలో ఉన్న జాగీరు అతిపెద్ద జాగీర్గా భావించబడుతుంది. తర్వాత మనకు ఈ జాగీర్దారుల కింద కొంత భూమి ఉండేది. 1,50,00,000 ఎకరాలు ఉంటే, అదేవిధంగా ఇంకా సర్ఫే కాస్ భూములు ఉండేవి. సర్ఫే కాస్ అంటే నిజాం సొంత కమతం లేదా నిజాం సొంత భూమి అని భూమిగా ఇది ఉండేది. అంటే మొత్తము సంస్థాన భూమిలో ఇదొక 10% భూమి నిజాం సొంత కమతంగా, సొంత ఆస్తిగా ఉండేది. అంటే దీనిపైన వచ్చే ఆదాయం నిజాం కుటుంబానికే దక్కేది. తర్వాత ఈ యొక్క నిజాం సొంత భూమి దాదాపు 8,100 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉండేది. ఇది 18 తాలూకాల్లో విస్తరించి ఉండేది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సర్ఫే కాస్ ల్యాండ్ విస్తరించి ఉండేది. తర్వాత మనకు ఇవి కాకుండా నెక్స్ట్ జాగీర్లు ఏంటంటే
పాయేగా జాగీర్లు. పాయేగా జాగీర్లు అంటే తన వ్యక్తిగత సైన్యాన్ని, నిజాం రాజు తన వ్యక్తిగత సైన్యాన్ని ఎవరైతే పోషిస్తున్నారో వారికి ఈ యొక్క పాయేగా జాగీర్లు ఇచ్చేవాడు. ఈ యొక్క జనరల్గా పాయేగా జాగీర్లు తన రాజబంధువులకు, అంటే తన సమీప బంధువులకు మాత్రమే నిజాం రాజు ఇచ్చేవాడు. ఈ పాయేగా జాగీర్లు దాదాపు 2373 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉండేవి. తర్వాత ఇవి కాకుండా ఇంకా మళ్ళీ జాత్ జాగీర్లు అనే జాగీర్లు ఉండేవి. తర్వాత ప్రభుత్వానికి సేవలు అందించిన వారికి జాత్ జాగీర్లు ప్రభుత్వము ఇచ్చేది. తర్వాత నెక్స్ట్ అంశం ఏంటంటే ఇనాం భూములు. ఇనాం భూములు అంటే ఎవరైతే ఈ జాగీర్దారులు ఉన్నారో, అదేవిధంగా ఈ యొక్క సంస్థానాధీశులు ఉన్నారో, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు ఉంటారో, వాళ్ళకు ఇవన్నీ కూడా దానం చేసేవారు. ఇనాం భూములు, ఇనాం భూములు ఎవరైతే కొంతమంది నిజాంకు సేవ చేశారో వారి సేవలకు బదులుగా వారి ధార్మిక అవసరాల కొరకు ఇనాం భూములు ఇచ్చేవారు. తర్వాత అదేవిధంగా మనకు అగ్రహారాలు మన ముఖ్యంగా బ్రాహ్మణులకు, అంటే సంస్థానాల్లో కానీ లేదా జాగీర్దారుల్లో కానీ ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో, వారి గురువులు ఉంటారో, సంస్థానాధీశుల గురువులు ఉంటారో వారికి ఈ యొక్క అగ్రహారాలు దానంగా ఇచ్చేవారు. అగ్రహారం అంటే ఒక గ్రామం కావచ్చు, కొన్ని గ్రామాల సమూహం కావచ్చు, దాన్ని అగ్రహారంగా బ్రాహ్మణులకు ఇచ్చే సాంప్రదాయం ఈ కాలంలో ఉండేది. మరి దేశ్ముఖులు మరియు దేశపాండేల గురించి మనం తెలుసుకున్నట్లయితే వీరు ప్రభుత్వానికి భూమిశిస్తు ఈ యొక్క వసూలు చేసేవారు. ముఖ్యంగా గుత్త పద్ధతి ద్వారా వీరు భూమిశిస్తు వసూలును తీసుకొని ప్రభుత్వానికి భూమిశిస్తును జమ చేసేవారు. అయితే మనకు సాలార్ జంగ్ ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత 1853 సంవత్సరం తర్వాత ఈ యొక్క దేశపాండే మరియు దేశ్ముఖులను ఇద్దరిని కూడా ఆ పదవుల నుంచి వీరు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆ పదవుల నుంచి తొలగించడం జరిగింది. ఈ విధంగా వీరిద్దరు కూడా పదవుల నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి వీరికి పదవీ విరమణ అనంతరం అంటే పెన్షన్ ఇవ్వడం జరిగింది. వతన్లోలు లేదా మాష్ అని కూడా వీరి పెన్షన్లకు పేరుగా ఉండేది. తర్వాత మనకు ఈ కాలంలో మనకి ఇంకా గ్రామాల్లో పటేల్, తర్వాత పట్వారీ, తర్వాత మాలీ పటేల్ వ్యవస్థ ఉండేది. మాలీ పటేల్ అనేవారు గ్రామాధికారులు. ఈ గ్రామాధికారులకు వీరికి కూడా గ్రామాలు ఉండేవి. వీళ్ళకు వతన్లు ఇచ్చేవారు. ఒక్కొక్కరికి 5 నుండి 10 గ్రామాలు వతన్ ఉండేది. దాన్ని అనుభవిస్తూ వారు ఈ యొక్క ప్రభుత్వాధికారులుగా కొనసాగేవారు. తర్వాత ఈ కాలంలో జాగీర్దారులకు, దేశ్ముఖులకు ఈ యొక్క తుపాకులు కలిగి ఉండడానికి కావాల్సిన లైసెన్స్ ఉండేది. ఒక్కొక్క జాగీర్దారు తర్వాత దేశ్ముఖులకు రైఫిళ్ళు, తుపాకులు ఉండేవి. వాటికి సంబంధించిన లైసెన్స్ వారికి ఉండేది. అంతేకాకుండా వీరికి సాయుధ బలగాలు అంటే సైన్యాన్ని పోషించుకునేవారు. అదేవిధంగా అశ్విక బలాలను కూడా పోషించుకునేవారు. ఈ దేశ్ముఖులు దొరల్లో మనకు ప్రధానంగా తీసుకుంటే మొట్టమొదటి వ్యక్తి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. ఈయనే ఎర్రపాడు గ్రామానికి దేశ్ముఖ్గా ఉండేవాడు. ఈయనకు 20 గ్రామాల్లో దాదాపు 1,50,000 ఎకరాల భూమి ఉండేది. ఈయన భూములు సూర్యాపేట తాలూకా ఎర్రబాడు నుంచి వరంగల్ జిల్లాలోని కుమ్మరికుంట్ల వరకు విస్తరించి ఉండేవి. తర్వాత ఈయన ఇక ముందు భూములను పట్టా చేసుకోకూడదని, రిజిస్ట్రేషన్ చేసుకోకూడదని నిజాం ఫర్మానా జారీ చేయడం జరిగింది. తర్వాత రెండో దేశ్ముఖ్ కల్లూరు దేశ్ముఖ్. ఈ కల్లూరు దేశ్ముఖ్ ఈయన మధిర తాలూకా ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇది దేశ్ముఖ్. ఈయనకు 1,00,000 ఎకరాల భూమి ఉండేది. తర్వాత మూడో దేశ్ముఖ్ విష్ణూర్ గ్రామానికి సంబంధించిన దేశ్ముఖ్. ఈయన జనగాం తాలూకా వాడు. ఈయనకు 40,000 ఎకరాలు, దాదాపు 60 గ్రామాల్లో 40,000 ఎకరాల భూములు ఉండేవి. తర్వాత మనకి ప్రధానంగా తీసుకుంటే ఈ కాలం నాటి నీటిపారుదల సౌకర్యాలు అంటే నీటిపారుదల ఏ విధంగా తెలంగాణ ప్రాంతంలో ఈ కాలంలో ఉండేదనేది మనం ఇప్పుడు చర్చిద్దాం. నీటిపారుదల సౌకర్యాలు మనకు కాకతీయ కాలంలో తెలంగాణలో ప్రతి గ్రామానికి చెరువులు, కుంటలు నిర్మించారు. తర్వాత చెరువులు, కుంటలు నిర్మించి వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. మనం వరంగల్ జిల్లాలో తీసుకుంటే పాకాల, లక్నవరం, తర్వాత బయ్యారం, రామప్ప మొదలైన చెరువులను నిర్మించడం జరిగింది. తర్వాత కుతుబ్ షాయిల కాలంలో కూడా
ఈ యొక్క చెరువుల అభివృద్ధి కొంత మేరకు జరిగింది. ఇబ్రాహీం కుతుబ్ షా ఇబ్రాహీంపట్నం చెరువును త్రవ్వించాడు. అదేవిధంగా మనకు ఆసఫ్ జాహీల కాలంలో పెద్దగా ఈ యొక్క చెరువుల అభివృద్ధి కాలేదు. అయినప్పటికీ కూడా ఆనాటి ప్రధానమంత్రి అయిన మీర్ అలం చెరువును హైదరాబాద్లో నిర్మించడం జరిగింది. తర్వాత చివరి పాలకుడైన 7వ నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో కొంతమేరకు చెరువుల అభివృద్ధి, నీటిపారుదల సౌకర్యాలు కల్పించబడింది. మనం ముఖ్యంగా తీసుకుంటే మూసీ నది పైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే రిజర్వాయర్స్ను నిర్మించి ప్రజలకు తాగునీటి సౌకర్యం, సాగునీటి సౌకర్యం కొంతమేరకు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఉస్మాన్ అలీ ఖాన్ 7 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ యొక్క ఆయనే నిజాం సాగర్ ప్రాజెక్టు అనే దాన్ని నిర్మించాడు. ఈ నిజాం రాజ్యంలో ఇదే బృహత్తరమైన ఒక ప్రాజెక్టు. మిగిలిన తెలంగాణలో కేవలము చెరువులు, కుంటలు, బోవుల మీద ఆధారపడ్డారు తప్ప గణనీయమైన నీటిపారుదల వసతి సౌకర్యాలు కల్పించబడలేదు. తర్వాత నిత్యం కరువు తాండవిస్తుండేది, క్షామం వచ్చేది. తర్వాత ప్రజా జీవితం చాలా దుర్భరంగా ఉండేది. తర్వాత మనకి ఈ కాలంలో వెట్టి చాకిరి, సాంఘిక పరిస్థితుల్లో ప్రధానంగా తీసుకుంటే మనకు వెట్టి చాకిరి అనేది ఉండేది. అంటే వెట్టి విధానం అనేది ఒక నిర్బంధ చాకిరీ విధానం. అంటే నిర్బంధంగా పనిచేయించడం, ఇష్టపడి పనిచేయడం కాదు, బలవంతంగా పనిచేయడాన్ని వెట్టి చాకిరి అని అంటారు. ఈ వెట్టి విధానం తెలంగాణలో సమాజం అంతటా ఈ యొక్క ఆసఫ్ జాహీల కాలంలో ఆవరించి ఉండేది. ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తము భూస్వామ్య వ్యవస్థ కింద ఉండేది. భూస్వాములు యొక్క జాగీర్దారులు, తర్వాత దొరలు ఈ వెట్టి చాకిరిని మామూలు ప్రజల చేత చేయించుకునేవారు. ప్రతి గ్రామంలోని 12 కులాల వాళ్ళు ఈ యొక్క గ్రామానికి సేవ చేసినందుకు నిజాం ప్రభువు వారిని యొక్క బలోతాదారులుగా గుర్తించి వారికి మాన్యాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వారు ఈ యొక్క గ్రామానికి సేవ చేసినందుకు ఈ 12 కులాల వారు మాన్యాలు పొందారు. మరి ఆ కాలంలో కాలక్రమంలో ఈ విధంగా వారి మాన్యాలను అనుభవిస్తూ వారు గ్రామానికి సేవ చేసేవారు. మరి కాలక్రమంలో భూస్వాముల దుర్బుద్ధి వల్ల వారి భూములు పోయాయి, కానీ సేవ మాత్రం వెట్టి చాకిరిగా మారిపోయింది. తర్వాత మరి ఈ వెట్టి చాకిరి చేసే కులాలు ప్రధానంగా తీసుకుంటే గ్రామాల్లో రజకులు, క్షురకులు, తర్వాత కమ్మరి, వడ్రంగి, తర్వాత తంబలి, తర్వాత కుమ్మరి, దళిత వర్గాలు వెట్టి చాకిరిలో ఉండేవారు. వెట్టి చేయాల్సి వచ్చేది వీళ్ళంతా కూడా. వీరి సేవలకు ఎటువంటి ప్రతిఫలం ఉండేది కాదు, వారు ఆశించడానికి కూడా వీలు లేదు. వెట్టి చాకిరి అనేది 2 విధాలుగా అమలు జరిగేది. ఒకటి అధికారులకు చేసే వెట్టి చాకిరి, రెండోది గ్రామంలోని దొరలు, భూస్వాములు, జాగీర్దారులు, పటేలు మరియు పట్వారీలకు చేసే వెట్టి చాకిరి. ఈ యొక్క గ్రామంలో ఎవరైనా అధికారులు వస్తే వాళ్ళకు కావలసిన ఈ యొక్క వసతి కల్పించడం, దానికి కావలసిన మంచాలు వేయడం, తర్వాత వంటలు చేయడం, మొదలైన కార్యక్రమాలు, తర్వాత వారికి కావాల్సిన వసతి సౌకర్యాలు చూడడం, తర్వాత అదేవిధంగా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వారు వెళ్ళాలంటే బండి సరఫరా చేయడం, తర్వాత ముందు వెనుక వారి సామాన్లు పట్టుకుపోవడం, తర్వాత రికార్డులను పంచాయతీ ఆఫీసుకు తీసుకుపోవడం, వివిధ ఆఫీసులకు రికార్డులను మోయడం, ఈ విధమైన సేవలు చేసేవారు. మరి ఈ విధంగా ఈ యొక్క గ్రామంలోకి ఎవరైనా అధికారి వస్తే వారికి కావలసిన ఉచిత సరుకులు ఆ గ్రామంలో ఉండే ఎవరైతే వర్తకులు ఉన్నారో వారు ఉచితంగా సరుకులు సరఫరా చేయాల్సి ఉంటుంది. వారి వివిధ వృత్తుల వాళ్ళకు సేవలు చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు అదేవిధంగా మరి ఈ యొక్క పోలీస్ పటేల్, పట్వారీ, తర్వాత మాలీ పటేల్ అనే అధికారులు గ్రామాల్లో ఉండేవారు. మరి ఈ ముగ్గురు అధికారులు ఈ ముగ్గురు అధికారులకు ఇళ్లలో గృహ సంబంధమైన పనులు చేయడానికి అన్ని వృత్తుల వారు ఉచితంగా పనులు చేయాల్సి ఉంటుంది. పోలీస్ పటేల్, పట్వారీ, మాలీ పటేల్ ఇళ్లలో గృహ సంబంధమైన పనులు చేసేవారు. అంటే మనకు వీరికి సంబంధించిన అవసరాలు మొత్తం కూడా ఈ యొక్క ప్రజలు తమ వెట్టి చాకిరి ద్వారా తీర్చేవారు. తర్వాత దొరలు, తర్వాత దేశ్ముఖులు, తర్వాత మొదలైన వారి ఇళ్లలో గ్రామంలో ఉన్న వివిధ వృత్తుల వారు వంతుల వారీగా వెట్టి చాకిరి చేయాల్సి ఉండేది. వంతుల వారీగా ఈ యొక్క వెట్టి చాకిరి చేసేవారు.
తర్వాత దొరలు ప్రయాణం చేసేటప్పుడు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కానీ ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఈ యొక్క ఎద్దుల బండ్ల మీద వెళ్ళేవారు. ఆ సందర్భంలో ఈ యొక్క బండికి ముందు ఒకరు వెనుక ఒకరు చాకలి మంగలి ఈ వారు ఈ యొక్క పరిగెత్తేవారు. ముందు ఒకరు పరిగెత్తే వెనుక ఒకరు పరిగెత్తేవారు. ఈ విధంగా బండికి ముందు ఒకరు వెనుక ఒకరు ఈ యొక్క చాకలి మంగలి మొదలైన వాళ్ళు పరిగెత్తాల్సిన అవసరము ఈ రోజుల్లో ఉండేది. తర్వాత అత్యంత దారుణమైన పద్ధతి ఈ కాలంలో ఒకటి సాంప్రదాయం ఏంటంటే ఆడపాపల విధానము. ఆడపాపల అనే విధానం అత్యంత దారుణమైనది. తర్వాత మనకు భూస్వాముల ఇళ్లలో పనిచేయడానికి ఈ యొక్క బానిసలుగా బాలికలను పంపించేవారు. భూస్వాముల ఇళ్లలో పనిచేయడానికి చిన్న చిన్న బాలికలను బానిసలుగా పంపించే పద్ధతి ఉండేది. ఈ భూస్వాములు తమ కుమార్తెల పెళ్ళిళ్ళు చేసినప్పుడు తమ కుమార్తెలతో పాటు వారి అత్తవారి ఇళ్లకు ఈ బానిస బాలికలను కూడా బహూకరించి పంపించేవారు. ఈ విధంగా ఈ బానిస బాలికలు ఆమె అత్తవారింట్లో వారి కుమార్తెలు భూస్వాముల కుమార్తెలకు సేవలు చేయడానికి వారి అత్తవారింటికి పోయేవారు. పోయి అక్కడ ఈ యొక్క ఉంపుడు గత్తెగా మారిపోయేవారు. ఆ విధంగా అటువంటి అమ్మాయిని ఏమనేవారంటే ఆడపాపలు అనేవారు. ఆమెకు సంతానం కలిగితే వాళ్ళు కూడా ఆడపాపలుగా ఉండేవారు తప్ప వారికి పెళ్ళిళ్ళు అయ్యేవి కావు. తర్వాత భూస్వాముల ఇదే విధానం ఇంకా తీసుకుంటే మనకు ఈ కాలంలో భూస్వాముల ఇంట్లో ఏ కార్యం జరిగినా శుభకార్యం జరిగినా మంచి కార్యం కానీ అది చెడు కార్యం కానీ ప్రజలకు మొత్తం ఉచితంగా సేవ చేయాలి. తర్వాత వర్తకులు ఉచితంగా ఈ యొక్క సరుకులను సరఫరా చేయాలి. తర్వాత పద్మశాలీలు నేత కార్మికులు బట్టలను ఫ్రీగా ఇవ్వాలి. అదేవిధంగా గౌడ్సు యొక్క కళ్ళును ఉచితంగా సరఫరా చేయాలి. అదేవిధంగా అన్ని వృత్తుల వారు తమకు సంబంధించిన ఈ యొక్క విలువైన సేవలను అందించాలి. వెట్టి చాకిరీ చేయాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఉండేది. తర్వాత మరి ఒక భూస్వామి ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా ఏ కార్యం జరిగినా ఆ రైతులు ఆ భూస్వామి కింద ఎంతమంది అయితే రైతులు ఉన్నారో ఆ యొక్క రైతుల నుండి పన్నులు వసూలు చేసి ఆ శుభకార్యాన్ని జరిపించేవారు. తర్వాత తెలంగాణలో ఈ విధంగా ఈ యొక్క రైతుల పరిస్థితి మామూలు ప్రజల పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. నిత్య జీవితం ఒక నరకంగా ఉండేది. తర్వాత ఇంకా మనకు ఇంకొక పద్ధతి దీంట్లో ఏంటంటే బఘేలా పద్ధతి. బఘేలా పద్ధతి అంటే జాగీర్దారులు మోసంతో దౌర్జన్యంగా రైతులపై విధించిన అధిక పన్నులు విధించేవారు. ఈ విధంగా విధించిన అధిక పన్నులను రైతులు తీర్చలేకపోయేవారు. ఈ విధంగా రైతులు ఎవరైతే ఈ యొక్క భూస్వాములకు జాగీర్దారులకు అప్పు పడతారో వారు బఘేలాగా మారి వారు వెట్టి చాకిరీ చేసేవారు. బఘేలా అంటే సేవకునిగా మారి వారు వెట్టి చాకిరీ చేసేవారు. తర్వాత ఈ విధంగా అప్పు పెరుగుతూ పోయేది. అప్పు పెరుగుతూ పోతున్న కొద్దీ అది చక్ర వడ్డీ ఉండేది అప్పుకు. అంటే నాగు వడ్డీ లేదా చక్ర వడ్డీ. ఒక సంవత్సరానికి ఈ అప్పు రెట్టింపు అయ్యేది. దీనివల్ల ఈ యొక్క భూస్వామికి కానీ జాగీర్దారుకు కానీ ఈ బాగేలా చేస్తున్న సేవ ఆగిపోయేది కాదు. అంటే అది క్రమక్రమంగా రోజుకు అప్పు పెరుగుతూనే ఉండేది. అది జీవితకాలానికి కూడా తీరేది కాదు. ఆ విధంగా తన జీవితకాలం కూడా ఈ విధంగా భూస్వామికి బాగేలాగా మారి ఆయనే వెట్టి చాకిరీ చేసేవాడు. ఆ వెట్టి చాకిరీ ఈయన కాలంలో బాకీ తీరకపోతే ఈయన కుమారుడు తర్వాత వంశపారంపర్యంగా ఆ భూస్వామికి సేవ చేయాల్సిన పరిస్థితి ఉండేది. అదేవిధంగా మరి ఎవరైతే బాగేలుగా మారిపోయారో ఆ వ్యక్తి భార్య కూడా వీరికి సేవ చేయాల్సి ఉండేది. ఈ విధంగా వంశపారంపర్యంగా వెట్టి చాకిరీ చేసే పద్ధతి తెలంగాణలో సర్వత్రా వ్యాపించి ఉండేది. తర్వాత అదేవిధంగా బేగారీ వ్యవస్థ అనే మరొక వ్యవస్థ ఉన్నది. బేగారీ కూడా బఘేలా వంటిదే. కాకపోతే ఈ యొక్క బఘేలా పద్ధతి కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటే బేగారీ పద్ధతి మాత్రము ఈ యొక్క పట్టణాల్లో తర్వాత నగరాల్లో విస్తరించి ఉండేది. గ్రామాలతో పాటు పట్టణాల నగరాల్లో కూడా ఇది విస్తరించి ఉండేది. 1948 సంవత్సరంలో భారత ప్రభుత్వం బేగారీ వ్యవస్థను రద్దు చేసింది. తర్వాత మనకు వెట్టి చాకిరీ రకరకాల వెట్టి చాకిరీ తెలంగాణలో అమలవుతున్నది. ఇటువంటి వెట్టి చాకిరీని ఈ యొక్క హైదరాబాద్ నిజాం అయిన చివరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1923 సంవత్సరం మార్చి 20వ తేదీన తన జన్మదినం సందర్భంగా ఈ యొక్క వెట్టి చాకిరీ పద్ధతిని రద్దు చేస్తూ
ఫర్మానా జారీ చేయడం జరిగింది. మరి ఇది ఈ విధంగా ఫర్మానా జారీ చేసినాడు, కానీ ఈ వెట్టి విధానం మాత్రం అమలు అవుతూనే ఉన్నది. ఈ యొక్క నిజాం చేసిన ఫర్మానా అమలు కాలేదు, వెట్టి విధానం నడుస్తూనే ఉన్నది. ఈ విధంగా 1944-46 సంవత్సరాల్లో రకరకాలైన ప్రజా పోరాటాలు జరిగాయి. ఫలితంగా కొన్ని గ్రామాల్లో వెట్టి ఆగిపోయింది. తర్వాత 1948 సంవత్సరంలో యొక్క హైదరాబాద్ రాజ్యం వెళ్ళి పోలీస్ చర్య తర్వాత ఈ యొక్క భారతదేశంలో కలిసిపోయింది. ఆ క్రమంలో వెట్టి చాకిరీ వ్యతిరేకంగా చట్టాలు వచ్చాయి. తర్వాత ఆధునిక కాలం వరకు కూడా వెట్టి చాకిరీ కొన్ని ప్రాంతాల్లో నడుస్తూనే ఉన్నది. రకరకాల ఉద్యమాల వల్ల ప్రస్తుతం వెట్టి చాకిరీ ఆగిపోయింది. తర్వాత మన ప్రజల్లో ఇదే కాకుండా అనేకమైన మూఢనమ్మకాలు ఉండేవి. ప్రజలు అనేకమైన సాంఘిక దురాచారాల్లో మగ్గిపోతున్న సమయం ఇది. ప్రజల్లో బాల్య వివాహాలు, అంటరానితనము, తర్వాత బానిసత్వము, బహుభార్యాత్వము, తర్వాత దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థ, ముస్లింలలో పరదా పద్ధతి మొదలైనవి సాంఘిక దురాచారాలుగా ఈ కాలంలో ఉండేవి. ఈ విధంగా రకరకాల సాంఘిక దురాచారాల్లో మనకు జోగిని దేవదాసి వ్యవస్థ అనేది ఈ కాలంలో బాగా సమాజంలో విస్తరించిన వ్యవస్థ. మరి జోగిని దేవదాసి వ్యవస్థలో మనకు దేవుని పేరుతో, మరి జోగిని దేవదాసి వ్యవస్థ అంటే ఏంటంటే దేవుని పేరుతో అట్టడుగు వర్గాలకు చెందిన అందమైన మహిళలను భూస్వాములు మరియు ఉన్నత వర్గాల వారు తమ లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు బలవంతంగా జోగినీలుగా మార్చే సాంప్రదాయం. ఈ విధంగా ఒక అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడే ఎవరైతే అందంగా ఉంటారో, ఈ అట్టడుగు వర్గాల్లో ఎవరైతే అందంగా ఉంటారో ఆ గ్రామంలో ఉండే భూస్వామి కానీ ఉన్నత వర్గం వాళ్ళు కానీ ఆ అమ్మాయిని చూసి జోగినిగా మార్చేవారు. ఈ విధంగా రజస్వల కాని అమ్మాయిని దేవునికి ఇచ్చి పెళ్లి చేసే యొక్క ఆచారము తెలంగాణలో సర్వత్రా వ్యాపించి ఉండేది. అలా పెళ్లి కాని అమ్మాయిని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలిచేవారు. కొన్ని ప్రాంతాల్లో అయితే జోగిని అని, మరికొన్ని ప్రాంతాల్లో దేవదాసి అని, మరికొన్ని ప్రాంతాల్లో మాతంగి అని కూడా పిలిచే సాంప్రదాయము ఉండేది. తర్వాత ఈ విధంగా జోగినికి యొక్క ఆ గ్రామంలో ఉండే గ్రామ పెద్ద కానీ, పోతరాజు కానీ, తర్వాత ఈ యొక్క ఇంకా వరుసకు బావైన వాడు కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు. ఆ అమ్మాయికి ఈ యొక్క మంగళసూత్రం కట్టేవాడు. ఆ విధంగా మంగళసూత్రం కట్టిన తర్వాత ఆమె దేవునికి అంకితమైపోయి ఆ గ్రామానికి అంకితమైపోయేది. ఆమె తర్వాత ఉంబుడుగత్తగా మారిపోయి గ్రామ సేవ చేసేది. ఆమె ఆ విధంగా మరి ఆలయానికి సమీపంలోనో ఆలయంలోనో జీవిస్తూ తన జీవితాన్ని అంకితం చేస్తూ పోయేది. మరి జోగిని వ్యవస్థలో మనకు రంగం అనేది ఒక కార్యక్రమం ఉంది. ఈ రంగం కార్యక్రమంలో ఏంటంటే భూమిలో ఒక కొత్త కుండ పాతి పెడతారు. ఆ కొత్త కుండపైకి ఎక్కి ఈ యొక్క జోగిని భవిష్యవాణి వినిపిస్తుంది. దీనినే రంగం అంటారు. రంగం ఎక్కే జోగిని కొల్లమ్మ అంటారు. తర్వాత మనకు ఈ విధంగా మనకు నిజామాబాద్, తర్వాత మెదక్, తర్వాత హైదరాబాద్, తర్వాత రంగారెడ్డి జిల్లాల్లో ఈ యొక్క వీరిని జోగినీలుగా పిలుస్తారు. అదేవిధంగా ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లాలో బసివి, తర్వాత జోగిని అని కూడా పిలుస్తారు. తర్వాత కరీంనగర్ జిల్లాలో ఈ యొక్క వీరిని యొక్క శివసత్తులు, పార్వతులని పిలుస్తారు. ఇట్లా రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా వీళ్ళని పిలుస్తుంటారు. కానీ వీరు చేసే వృత్తి మాత్రం అదే వృత్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోగిని వ్యవస్థను రూపుమాపడానికి అనేక చర్యలు తీసుకున్నది. దీనిలో భాగంగా జస్టిస్ రఘునాథరావు కమిషన్ ఈ యొక్క సింగిల్ మ్యాన్ కమిటీ వేయడం జరిగింది. అంటే జోగిని యొక్క దురాచారము, ఈ సమస్యలపైన పరిష్కారం కొరకు ఆయన అధ్యయనం చేయడానికి 1991-92 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రఘునాథరావు కమిషన్ వేయడం జరిగింది. తర్వాత నిజాం రాజ్యంలో మాత్రము మరి ఈ విధంగా కమిషన్ వేసి వారు అధ్యయనం చేసి నివేదిక సమర్పించడం జరిగింది. అదేవిధంగా మనకు నిజాం రాజ్యంలో మరి జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థలపైన పోరాడిన మొట్టమొదటి వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ. ఈ యొక్క ఈయనే జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశాడు. భాగ్యారెడ్డి వర్మ దళిత నాయకుడు, దళిత ఉద్యమాల నాయకుడు. ఆ కాలంలో ఆయనే ఈ యొక్క జోగిని వ్యవస్థ నిర్మూలనకు తన సర్వశక్తిని ఒడ్డి పోరాటం చేసిన మొట్టమొదటి లేదా ప్రథమ వ్యక్తి. ఈయన కృషి ఫలితంగా నిజాం ప్రభుత్వము
జోగినీ వ్యవస్థను నిషేధిస్తూ 1934 సంవత్సరంలో చట్టం తీసుకొని రావడం జరిగింది. 1988 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దేవదాసి నిర్మూలన చట్టాన్ని చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయిన శ్రీమతి కుముద్బెన్ జోషి నిషా అనే సంస్థను ఏర్పాటు చేసి జోగినీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ యొక్క ప్రచారం చేపట్టడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో బి సుందరం అనే వ్యక్తి జోగినులకు కొత్త జీవితము అనే ఒక వ్యాసాన్ని రాశాడు. అదేవిధంగా గ్రేస్ నిర్మల తర్వాత ఆమె యొక్క భర్త అయిన నీలయ్య 1993 సంవత్సరంలో ఈ యొక్క ఆశ్రమ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ జోగినీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. అంటే కొత్త వాళ్ళు ఎవరు కూడా జోగినులుగా మారకుండా ఈ సంస్థ అడ్డుకోవడం జరిగింది. తర్వాత ఈ సంస్థ వారు దళిత అనే పత్రికను ఈ యొక్క స్థాపించడం జరిగింది. జోగినుల్లో చైతన్యం తీసుకుని రావడానికి దళిత అనే పత్రిక చాలా గొప్ప కృషిని చేసింది. తర్వాత మనకి ఈ కాలంలో మరి జోగినీ వ్యవస్థలో జోగినులు పూజించే ప్రధాన దేవత రేణుకా ఎల్లమ్మ. గ్రామంలో అంటు రోగాలు రాకుండా గ్రామం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామీణులు ఈ యొక్క గ్రామ దేవతలను పూజిస్తారు. ఇలాంటి గ్రామ దేవతల్లో మనకు ఎల్లమ్మ అనే దేవత ఊరికి కాపలా కాస్తుందని గ్రామాల ప్రజలు నమ్ముతారు. తర్వాత ఊరడమ్మ అనే దేవత ఊరిని రక్షిస్తుందని నమ్ముతారు. తర్వాత లక్ష్మమ్మ అనే దేవత ఊరికి సిరి సంపదలు ఇస్తుందని నమ్ముతారు. తర్వాత అదేవిధంగా పౌడాలమ్మ అనే దేవత గ్రామ సరిహద్దులను కాపాడుతుందని నమ్ముతారు. అదేవిధంగా మైసమ్మ అనే దేవత ఈ యొక్క చెరువు కట్టలు తర్వాత ఇండ్లు పాడవకుండా రక్షిస్తుందని ఆమెను పూజిస్తుంటారు గ్రామీణ ప్రజలు. తర్వాత పోషమ్మ అనే దేవతను ప్రేతాత్మలు రాకుండా శ్మశానానికి కాపలా కాస్తుందని ఆమెను పూజిస్తుంటారు. ఈ విధంగా మన గ్రామీణ సంస్కృతిలో అనేక మందికి ఇప్పటికీ కూడా గ్రామ దేవతలను పూజించే సాంప్రదాయం తెలంగాణ గ్రామాల్లో ఉన్నదనే విషయం మీకు అందరికీ తెలిసిందే.